రామచంద్రరావు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఒక అద్భుతమైనటువంటి ఉపన్యాసంతో అందరినీ ఆకట్టుకున్నారు. నేను ఏదైతే తనని అసమర్థుడు అనేటటువంటి వాళ్ళకి తనదైనటువంటి స్టైల్లో స్పందించారు. ఇంతవరకు ఆయనలోని ఆ టెంపర్ని ఎవరూ చూడలేదు. ఒక్కసారి ఆ టెంపర్ ఏంటో అర్థమైంది. ఆయన అనవసరంగా ట్రోల్ చేస్తున్నామన్న విషయం అర్థమైంది చాలామందికి. ఇకపోతే ఈ సందర్భంగా బండి సంజయ్ చాలా హుందాతనంతో కూడిన స్పీచ్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఏబీవీపీ నాయకుడుగా, బీజేపీలో కింది స్థాయి నుండి అనేక బాధ్యతలు నిర్వహించిన నాయకుడు రామచంద్రరావు, కష్టపడి కమిట్మెంట్తో పనిచేసిన నాయకుడు రామచంద్రరావు సోషల్ మీడియాలో కావాలని రామచంద్రరావుపై ట్రోల్ చేస్తున్నారు. గతంలో మోడీతో సహా మా అందరిపైన ఎట్లానే ట్రోల్ చేశారు. ట్రోల్ చేసిన వాళ్ళే కాలగర్భంలో కలిసిపోయారు. రామచంద్రరావు ఒక మిస్సైల్. రామచంద్రరావు కాళ్ళు వంకరకు కారణం ఏంటని అడిగితే ఇచ్చిన సమాధానంతో నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏబీవీపీలో ఉండగా రాడికల్స్ రామచంద్రరావుపై దాడి చేసి కాలు చేయి విరగొట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. విద్యార్థి దశలోనే కాషాయ జెండాను రెపరెపలాడించి అధికారం కోసం పోరాడిన నాయకుడు రామచంద్రరావు కాషాయ జెండా కోసం